నమస్తే అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బట్టలు నడుపుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా. అయితే గత 20-25 డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలామందికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం. చాలామంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్, కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో మేబీ ఈ 2-3 డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు. ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. అలాగే January 5th తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉంటాం. అంటే సంక్రాంతి వరకు, సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులో ఉంటాం. అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం. సో మొన్నటి నుంచి కూడా అసలు 2024 ఏ డేట్ వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ డేట్ వాళ్ళకి నెగిటివ్, ఏ డేట్ వాళ్ళకి పాజిటివ్ అనేది కొన్ని ప్రికాషన్స్ తెలుసుకుంటున్నాం. అలాగే కొన్ని జాగ్రత్తలు, ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే 7, 16, 25. సో 2024 అంటే తెలిసిందే మనకు శని సంఖ్య కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కేతు, శని మంచి మిత్రులే. అయితే ఈ డేట్లో పుట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి మమ్మీ హెల్త్, ఒకటి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అమ్మ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ తరఫు నుంచి ఏమైనా ప్రాపర్టీ వచ్చేది ఉంటే అది మన బాబాయిలతో కానీ మామాయిలతో కానీ అట్లాంటిది ఏదన్నా మీరు ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏం పెట్టుకోకండి. అయినంత వరకు ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి తప్ప అమ్మ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ప్రాపర్టీ ఇష్యూస్లలో లీగల్ కేసులు, పోలీస్ కేసులని వెళ్ళకండి అయినంత వరకు. ఇంకోటి ఏంటంటే, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్, అనవసరమైన హెల్త్ ఇష్యూస్, అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు ఒకటే అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ 2024 అంటే 8 సంఖ్య, 8 అంటే 7 సంఖ్య మంచి ఫ్రెండ్. అక్కడ రిపిటేషన్ చూడండి ఎట్లా ఉంది, 2024, 2020, 22 రిపిటేషన్. కరోనా మొత్తం కొలాబ్ చేసింది. 4 సంఖ్య అంటే 4 సంఖ్య ఇప్పుడు మీకు మనకి ఇండియా కావచ్చు లేదా వరల్డ్ అన్న పదానికి ఎక్కడ వస్తుంది ఆ 4 సంఖ్య అనేది అనలైజ్ చేసుకొని చూస్తే బాగుంటుంది. అందుకనే ఇప్పుడు ఈ 2024 ఈ డేట్ వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తుంది. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర 1-2 సార్లు జాగ్రత్తగా, ఏదో ఫ్రెండ్స్ చెప్పారు కదా ఇక్కడ ప్రాపర్టీ ఉందో ఇవాళ డబ్బులు వచ్చాయని చెప్పి మాత్రం అట్లా బ్లైండ్గా వెళ్ళకండి. పూర్తి డాక్యుమెంటేషన్ చూసుకున్న తర్వాతే ఈ 2024లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరైతే 7, 16, 25 తేదీలో పుట్టారో వాళ్ళకి నా సజెషన్. దాంతోపాటు ఒకవేళ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు ఈ ఇయర్లో అనుకుంటే 1-2 సార్లు దోషాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో పూర్తి పరిహారం చేసిన తర్వాత చేసుకోండి తప్ప. చాలామంది ఏంటంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ జాతకాలను పట్టించుకోరు. ఒకవేళ అట్లాగానే మ్యారేజ్ చేసుకుంటే చాలా వితిన్ 1-1.5 ఇయర్స్లో వాళ్ళకి ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యి వాళ్ళు డివైడ్ అవుతాం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి వ్యాపారానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ మంచి టర్న్ ఓవర్, మంచి బిజినెస్ ఉంటుంది. లోన్స్ తీసుకొని వీళ్ళు ఎక్స్టెండ్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఫుడ్ రిలేటెడ్లో కానీ ట్రేడింగ్లో కానీ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఈ సంవత్సరం బాగుంటుంది. సో అన్నిట్లలో బాగుండాలి అనుకుంటే నిత్యం కూడా రావి చెట్టుకి పచ్చి పాలు సమర్పించేసి నీ పేరు గోత్రం చెప్పి ఒక 8 ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకి. ప్రతి శనివారం రోజు, ప్రతి శనివారాలలో చేయండి. అలాగే మంగళవారం కానివ్వండి లేదా అష్టమి రోజు కాలభైరవ ఆరాధన చేసినట్టయితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, శత్రు బాధ తగ్గుతుంది. ఈ సంవత్సరంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మంచి టార్గెట్ రీచ్ అవుతావు. కాబట్టి 7, 16, 25 డేట్లో పుట్టిన వాళ్ళు ఏదైతే మనకు చాలా రోజుల నుంచి ఒకవేళ నాకు ప్రమోషన్ కానివ్వండి లేదంటే నేను అనుకున్న జాబ్లో నాకు గ్రోత్ లేదు గురుగారు అనుకుంటే, నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పారుతున్న నీళ్ళు ఉంటే పాలల్లో కొంచెం గోధుమలు దాంట్లో వేసి వాటిని పాలతోటి కడిగి వాటిని జలప్రవాహం చేసినట్టయితే నీ ప్రొఫెషన్లో కూడా మంచి గ్రోత్ వస్తుంది. ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో దాంట్లో నీ జాబ్ కూడా ఆ ఎలిజిబిలిటీకి తగ్గట్టు ఆ జాబ్ అనేది దొరుకుతుంది. కాబట్టి అయినంత వరకు కూడా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 1-2 సార్లు, ఒకవేళ నువ్వు నార్త్ లేదా వెస్ట్ ఇల్లు కడుతున్నావు ఈ డేట్లో పుట్టినప్పుడు అంటే కొన్ని ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి నీ జన్మజాతకం చూసి అడ్వైజ్ ఇస్తారు. కాబట్టి నా సజెషన్, ఇల్లు కానీ ఏమైనా కట్టే ముందు అది కూడా పర్టికులర్ నార్త్ వెస్ట్ అయితే 1-2 సార్లు జాగ్రత్త చూపించుకొని నువ్వు ప్రికాషన్ తీసుకొని ఏదన్నా మనం బంధనం చేయించుకొని ఒక వస్తువు అక్కడ స్థాపన చేసి నువ్వు ఇల్లు కట్టినట్టయితే డెఫినెట్లీ నీకు ఈ 2024లో మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నాను. కాబట్టి 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి ఇది చిన్న సజెషన్స్. ఇంకా దీనికి మించినవి కూడా కొన్ని ఉంటాయి. అది మన జన్మజాతకం వేసినప్పుడు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతాం. బట్ ఒక 5-6 నేను యాజ్ పర్ న్యూమరాలజికల్గా ఇయర్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్త. బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. అయినంత వరకు ఫుడ్ పాయిజనింగ్ ఛాన్సెస్ ఎక్కువ. మళ్ళీ ఏదో రకమైన రక్తస్రవణం కూడా జరగవచ్చు, ఆపరేషన్ లాంటిది ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి. కాబట్టి జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. వాహనం కూడా కొత్తది కొనేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్త. ఈ డేట్ పుట్టిన వాళ్ళకి వాహనానికి సంబంధించి కూడా అంత పర్ఫెక్ట్ టైం కాదు. కాబట్టి వాహనం కొనేటప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకోండి కరెక్ట్ టైమా కాదా ఇది కొనేటని. నాకైతే న్యూమరాలజికల్గా ఈ డేట్ కరెక్ట్ కాదు, బట్ ఒకసారి చూసుకోండి. మీరు కొనాలనుకున్నప్పుడు మంచి నిపుణులు కలిసి మీరు తెలుసుకొని చేసినట్టయితే ఇంకా బాగుంటుంది.